నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అరెస్ట్ ఇప్పుడు దీనిపైన డిస్కషన్ సాగుతుంది. ముఖ్యంగా ఇన్ని రోజులు గవర్నర్ దగ్గర పంపినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరిందో విచారణకి అది పెండింగ్లో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ చాలా ఆరోపణలు చేసింది. సో బీజేపీ పార్టీ కేటీఆర్ను కాపాడుతుందంటూ సో నిన్ననే ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? నిజంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడా? సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతా ఉన్నది? ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ను కనుక అరెస్ట్ చేయనట్టయితుంటే ఈ రెండు పార్టీలు ఒకటే అన్నటువంటి ఒక వాదాన్ని బీజేపీ పార్టీ బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది. మరోపక్కన సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకలపైన సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది ఆ కేసుని. ఒక పక్కన బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒకటే అంటే కాంగ్రెస్ పార్టీ. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఏం జరగబోతా ఉంది? కాసేపటి క్రితమే కేటీఆర్ మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడంతో పాటు అవసరమైంది ఉంటే లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం అని చెప్పేసి ఆయన సవాల్ విసిరాడు. మాట్లాడదాం. మనతో ముందు గజ్జల కాంతం గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాట్లాడదాం. నమస్తే. సో ఏంటి కేటీఆర్ విషయంలో ఏం చెప్పదలుచుకోరు? కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా అవుతాడు, అరెస్ట్ అవుతాడు. చట్టానికి అందరు ఒకటే కదా, చట్టం దృష్టిలో అందరూ సమానులే కదా. పేదోడికి ఒక చట్టము, మధ్యతరగతికి ఒక చట్టము, లక్షల కోట్లు మింగినోడికి ఒక చట్టం అనేది లేదు కదా. చట్టం అనేది ఒకటే ఉంటుంది. దానికి అందరికీ కట్టుబడి ఉండవలసిందే. ఎవడైనా కట్టుబడి ఉండవలసింది చట్టానికి. కంపల్సరీ అరెస్ట్ అవుతాడు కదా. కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన విషయంలో మీరు కేవలం కక్ష సాధింపు ధోరణితో ఆయన అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోయినట్టు నిజంగా ఆయన అవినీతి చేసిందని చెప్పేసి ఏమైనా నిరూపించదలుచుకోండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పటికీ చాలా మీడియా ద్వారా చాలా విషయాలు మీతో మాట్లాడినా. నేను రాష్ట్రంలో ఎన్నోసార్లు నేను ప్రెస్ మీట్ పెట్టాను, మీడియా ముందట అన్ని విషయాలు కూడా క్లారిటీగా చెప్పాను. ఒకటినండి, కక్ష సాధింపు ధోరణి అయితే అర్జెంటుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక విత్-ఇన్ 1 monthలో వాళ్ళ తండ్రి కొడుకులను వాళ్ళ బావను ముగ్గురిని 1 monthలో అరెస్ట్ చేసి జైలుకు పంపించి చెరపల జైలుకు కూర్చొని పెట్టుతుండే. కానీ కాదు, వాడు మూర్ఖుడై వాళ్ళు మూర్ఖులైనంత మాత్రం నేను అట్లా చేయకూడదు. ఇది వాస్తవాలు తెలియాలి ప్రజలకు, విచారణ చేయించాలి. విచారణ చేసిన తర్వాత చట్టపరమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. విచారణ చేయకుండా నా వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణితో చేస్తే ఇది సరైనది కాదు అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఆలోచన చేసి ప్రభుత్వాన్ని మోసం చేసుకుంటా ప్రభుత్వ ఖజానాను ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వ ఖజానాను విచ్చలవిడి ఖర్చు పెట్టారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా మోసం చేశారు, ప్రభుత్వం ఉన్న ఖజానాను మొత్తం దోపిడీ ఎట్లా చేశారు, దాని మీద విచారణ చేయించాడు. ప్రజల సొమ్ము అంటే ప్రజల ద్వారా పన్ను రూపంలో వచ్చినటువంటి డబ్బుతోని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. అటువంటి డబ్బును కూడా వీళ్ళు మింగేసారు. కాబట్టి ఇది ప్రజల రక్తం, ప్రజల చెమట పన్ను రూపంలో వస్తేనే గవర్నమెంట్ నడుస్తున్నది. అది గుర్తుపెట్టుకోవాలి. అంత కష్టపడి వాళ్ళు పన్ను రూపంలో ఇచ్చినటువంటి డబ్బును ప్రతి దాని మీద ట్యాక్సీలు కదా, సబ్బు మీద, ఉప్పు మీద, పప్పు మీద, చక్కెర మీద, సెట్టు మీద, నూనె మీద, ప్రతి దాని మీద, పెన్ను మీద, అన్నిటి మీద ట్యాక్సీ. ప్రజల సొమ్ము కదా అదంతా. ఆ ప్రజల సొమ్మును దోపిడీ చేశారు 10 ఏళ్లలో కేటీఆర్, హరీష్ రావు అనేటోడు. దాని మీద విచారణ ఇప్పిస్తే మీరేమో కక్ష సాధింపు ధోరణి అంటారు ఏంటి? ఇయ్యలో ఈ కార్ రేసింగ్ అనేది ఏంటిది? అది 100 కోట్లు ఇతర దేశాలకు క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, అసెంబ్లీ తీర్మానం లేకుండా ఇవ్వడబ్బ సొమ్ము ఏంటి? అయ్యే జాగ్రత్త అనుకుంటున్నావా? భూషణికే ఏం తమాషా చేస్తున్నావా? ప్రభుత్వ ఖజానా నుండి డబ్బును ఇష్టం వచ్చినట్టు రాజు అనుకుంటున్నావా? రాజుకు పుట్టిన వాళ్ళు వచ్చానా కొడక? నువ్వు ఒక దిక్కు ఎన్నికల కోడ్ ఉంటుంది, ఒక దిక్కు క్యాబినెట్ ఆమోదం ఉండదు, ఒక దిక్కు ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, అసెంబ్లీ తీర్మానం లేకుండా నువ్వు చట్టాన్ని తుంగలో కేసి
నువ్వు నీ ఇష్టం వచ్చిన ఏమో రాజు అనుకుంటున్నావా? నీ అయ్యే జాగిరా డబ్బంతా. ఆ డబ్బును దుర్వినియోగం చేశాడు. ప్రభుత్వం ఖజానాలో ఉన్న డబ్బును దుర్వినియోగం చేశాడు. నేను ఏం తప్పు చేయలేదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధంగా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అందుకోసమే విచారణ చేస్తున్నాము. విచారణ జరుగుతుంది కదా, విచారణ జరిగినాక చట్టపరమైన చర్య తీసుకోవడం కోసమే, అందుకోసమే గవర్నర్ పర్మిషన్ అడిగిన మా ముఖ్యమంత్రి గారు. గవర్నర్ పర్మిషన్ అడిగితే గవర్నర్ పర్మిషన్ ఇప్పుడు ఇచ్చాడు, మీరు విచారణ చేయించుకోండి అని. విచారణ తర్వాతనే కదా, విచారణ తర్వాత అన్ని సాక్ష్యాలన్నీ ముందు అతనే ఒప్పుకున్నాడు కదా. అవును, గతంలో ఒప్పుకున్నాడు కదా. నేను వాస్తవం పంపించింది, అది క్యాబినెట్ ఆమోదం లేకుండా నేను పంపించింది. అది ఎన్నికల కోడ్ వచ్చింది, టకటక్ నేను పంపించాడు. టకటక్ పంపి అయ్యే జాగిరా టకటక్ పంపించడానికి ఇవ్వనప్ప సోమరా భూషణ్కే డబ్బు, ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బును నువ్వు ఇవ్వడరా పంపడానికి? ఎవడి నీ అయ్యే జాగిరా లేకుంటే నీ తాత జాగిరా అనుకున్నావు భూషణ్కే? అది గుర్తుపెట్టుకో. డబ్బు కొండంతో ఎలుకలు పట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం 55 కోట్ల రూపాయల దాని మీదనే మీరు 55 కోట్లు అంటే ఎక్కడ నుండి మీరు వందలు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్స్ కూడా గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల స్కామ్ ఎవరి ద్వారా జరిగింది? నీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండి నీ అయ్యకు సగం నీకు సగం వాట వచ్చినాకనే కదా గొర్రెల స్కామ్ జరిగింది. ఎవడు దాని మీద విచారణ జరుగుతుంది. దానికి కూడా ముఖ్యమంత్రి కారణము. ముఖ్యమంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న దానికి సంబంధించిన మంత్రే కారణం కదా. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. మీరు గొర్రెల స్కామ్ చేశారు, దళిత బంధువుల స్కామ్ జరిగింది, బీసీ బంధువు అని పెట్టి బీసీ బంధువు అన్నిట్లో స్కామ్లు చేశారు కదా. మీరు ప్రతి స్కీమ్ వెనుక అన్ని స్కామ్లే ఉన్నాయి. 3 లక్షల కోట్లు మీరు దోపిడీ చేసినారు. అంతా ఇంత కాదు. ఇది ఎన్నోసార్లు నేను చెప్పుకుంటూ వచ్చాడు అన్నిటి మీద. అంటే మీరు ప్రజలు సంపాదించిన డబ్బంతా దోపిడీ చేస్తే మా ప్రభుత్వం సైలెంట్గా ఉండాలా? మా ముఖ్యమంత్రి గారు చేతులు కట్టుకొని ఉండాలా? అంటే ఎక్కడి నుండి వచ్చిందో ఈ డబ్బంతా నాకు ఒక్కసారి చెప్పు. మీరు అంటున్నావు కదా నేను చాలా నీతిపరునని. కవిత కూడా చెప్తుంది, మా అన్న చాలా నీతిపరుడు, హరీష్ రావు కూడా మేము అంతా నీతిపరు. అరే భూషణికే నేను ఒక్కటి అడుగుతా, నేను అడిగేదానికి ప్రజల కోర్టు పెడదాం. మీకు దమ్ముంటే నేను తెలంగాణ ఉద్యమకారునిగా మీకన్నా ఎక్కువ ఉద్యమాలు చేసిన తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం. అరే మీకు ఒక్క అయ్యకు అవ్వకు ఉడితే మీరు ప్రజా కోర్టు పెడదాం. నేను ఇప్పుడు చెప్తున్నా, జిన్కార్ గ్రౌండ్ లో పెడదాం. మా ముఖ్యమంత్రి గారు వస్తారు. నేను ఇప్పుడు మీడియా వేదికగా చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు నా క్యాబినెట్ మంత్రులు వస్తాడు. నువ్వు రా, నీ అయ్యం తీసుకొని రా హరీష్ రావు. ప్రజా కోర్టు పెడదాం. ప్రజా కోర్టులో అధికారులు వస్తారు. అప్పుడు మీ దగ్గర అప్పుడు చేసిన అధికారులు ఉంటారు, ఇప్పుడున్న అధికారులు ఉంటారు. అందరి ముందంటే చర్చ పెడదాం. మీడియా వస్తుంది, స్టేట్ మీడియా, నేషనల్ మీడియా కూడా వస్తుంది. ఆడికి వచ్చి అది చర్చ పెడదాం. వాస్తవాలు ఏందో తేల్చుకుందాం. మీరేం చేశారు, ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా దుర్వినియోగం చేశారో మేము చెప్తాము. మీరు ఎట్లా దుర్వినియోగం చేయలేదో మీరు చెప్పండి. దమ్ముంటే ప్రజా కోర్టు ద్వారా తేల్చుకుందాం. ఇది నేను తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారునిగా నేను చెప్తున్నా నీకు. మీరు రండి. నేను దీనికి మా ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి, మా క్యాబినెట్ మంత్రులు తీసుకొచ్చి మొదలు నాది 100% తీసుకొస్తా. ప్రజా కోర్టు పెడదాం. నేను ముఖ్యమంత్రిని తీసుకొస్తానని చెప్తున్నా కదా. 100% మా ముఖ్యమంత్రి గారిని జన్కర్ గ్రౌండ్ లో పెడదాం. ప్రజా కోర్టు పెడదాం. మీడియా సాక్షిగా పెడదాం. అక్కడనే పెడదాం. వాళ్ళ ముందంటే ప్రజా కోర్టు ద్వారా తెచ్చుకుందాం. సో కేటీఆర్ పైన మీరు కక్ష సాధింపు ధోరణితో వెళ్తా ఉన్నారు. సో ఆయన కోడిగుడ్డు పైన ఈకలు పీకేటువంటి కార్యక్రమాన్ని ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ అనేది హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కేటీఆర్ పైన ఇటువంటి ప్రచారం జరుగుతున్నట్టు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడి నుంచి వచ్చిందని డబ్బు అడుగుతున్నా నేను. ఇప్పుడు కవితని అంటుంది కదా. అవును, కవిత ఏమంటుంది, 400 ఎకరాలలో గెస్ట్ హౌస్ కట్టిండు హరీష్ రావు అంటాడు. ఎవరు సొంత మరదలే కదా. కేసీఆర్ బిడ్డనే మాట్లాడుతుంది కదా. 400 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందిరా మరి? 2014 కన్నా ముందు నీ పరిస్థితి ఏంది హరీష్ రావు? 400 ఎకరాలు ఎట్లా వచ్చింది? హైదరాబాద్ లో 2000 ఎకరాల భూమి నీకు బినాం పేర్ల మీద ఉన్నది హరీష్ రావు. అది ఎక్కడి నుండి వచ్చిందో అందుకోసమే ప్రజా కోర్టులో చెప్పు అంటున్నా నేను. నీకు 2000 ఎకరాలు నీ బినాం పేర్ల మీద. అసలు 2000 ఎకరాలు 2014 కన్నా ముందు ఎందుకు లేదు? 2014 తర్వాత ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు.
ఈ 400 ఎకరాలు ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఉన్న ఇల్లు ఎట్లా కొన్నావు? ఇప్పుడు ఉన్న 2000 ఎకరాలు నీ బినామీ పేర్ల మీద ఎట్లా వచ్చింది? సింగపూర్ లో 25,000 కోట్లు పెట్టినావు కదా, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు. మీరు దోపిడీ ఏలే అంటున్నావు కదా, ఎక్కడి నుండి వచ్చింది? 2014 కన్నా ముందు మేము కూడా ఉద్యమాలు చేసినాం కదా, నాతో పాటు 100 మంది ఉద్యమకారులు ఉన్నారు కదా. నీ పరిస్థితి ఏమో మొత్తం తెలుసు మాకు. 2014 కన్నా ముందు నీకు ఎక్కడ భూమి ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, నీకు ఇల్లు ఎక్కడ ఉంది హైదరాబాద్ లో? 2014 కన్నా ముందు నీకు ఇల్లు లేదు, భూములు లేవు ఇక్కడ. 2014 తర్వాత నీకు 2000 ఎకరాల భూమి హరీష్ రావు బినామీ పేర్ల మీద ఎట్లా ఉంది? ఇల్లు ఎక్కడి నుంచి ఉంది? 400 ఎకరాల గెస్ట్ హౌస్ ఎట్లా వచ్చింది? నీకు ఇన్ని భూములు ఎక్కడి నుండి వచ్చినాయి? 25,000 కోట్లు నువ్వు సింగపూర్ లో పెట్టావు, అది ఎక్కడి నుండి వచ్చింది? అది చెప్పు. చెప్తే దానికి ప్రజలు తీర్పిస్తారు. ఎట్లా వచ్చిందో చెప్పు అంటున్నా. 25,000 కోట్లు సింగపూర్ లో కంపెనీలో పెట్టావు, ఇప్పటికీ సింగపూర్కు ఓకుంటస్తావు నువ్వు 6 నెలలకు ఒకసారి, దుబాయ్కి ఓకుంటస్తావు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది ఒక్కసారి చెప్పు. నీకు దుబాయ్లో పెట్టుబడి ఎక్కడి నుండి వచ్చింది? సింగపూర్లో పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 400 ఎకరాల గెస్ట్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? తర్వాత ఈ 2,000 ఎకరాల భూమి నీ బినామీ పేర్ల మీద ఎక్కడి నుండి వచ్చింది? ఈ 2,000 ఎకరాల భూమి ఎక్కడిది? ఎవడబ్బో సొమ్ము అది? నువ్వు ఎక్కడి నుండి సంపాదించావు? 2014 కన్నా ముందు నీకు లేవు కదా. 2014 తర్వాత ఎట్లా సంపాదించావు చెప్పు. నీకు 2014 కన్నా ముందు కంపెనీ లేదు, నీకు వ్యాపారం లేదు. 2014 తర్వాత ఎక్కడి నుండి వచ్చిందో అది ప్రజలకు చెప్పు. నెంబర్ 1. నెంబర్ 2, కవితక్క బాగా నీతిగా మాట్లాడుతుంది. మరి ఆ నీతి ముచ్చట్లు మాకు తెలియని కాదు. కవితక్క మరి నేను ఉద్యమాలు చేసినప్పుడు కవితక్క కూడా నా గురించి తెలుసు. నేనే మీటింగ్ లో పిలుస్తుంది. మరి నేను మీటింగ్ లో ఓపెన్ చెప్తున్నా కదా. మరి కవితక్క ఆస్తులు ఏందో ఇప్పుడు 50,000తో ఒకటి మీకు ఎందుకంటే మీ మీడియా ద్వారా క్లారిటీ చెప్తున్నా. 50,000తో ఇదే బంజారాహిల్స్ లో 50,000 రెంట్. ఎక్కడ? ఇదే బంజారాహిల్స్ లో ఇల్లు తీసుకున్నది. ఇదే 50,000 రెంట్తో నేనున్నా ఇక్కడ. ఓకే, నేను వాళ్ళ ఇంటికి పోయాను. అప్పుడే అడిగాను, అక్క ఇది ఎంత రెంట్ అంటే 50,000 అంట అన్న, 50,000 తమ్ముడు అని చెప్పింది. ఓకే రైట్. ఈ 50,000 రూపాయల ఇల్లు కిరాయి ఉన్నదానివి ఇయ్యలో నువ్వు 200 కోట్లతో ఇల్లు కట్టినవు బంజారాహిల్స్ ఎక్కడి నుండి వచ్చిందమ్మా? నాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పింది అంతే. రెండవది, నీకు దుబాయ్లో 180 కోట్లకు ఒక ప్లాట్ కొన్నావు, 3 ప్లాట్లు కొన్నావు 500 కోట్లతో. ఎక్కడి నుండి వచ్చినాయేమో అవి? దుబాయ్లో నీవు కంపెనీలో ఒక 10,000 కోట్లు పెట్టావు, ఎక్కడి నుండి వచ్చిందమ్మా? లండన్ లో ఒక ఇల్లు కొన్నావు పెద్దది, అప్పుడు అక్కడ ఉన్నటువంటి జమన్లో ఒక రాణి ఉంటుండే, అటువంటి ఇల్లు నువ్వు అక్కడ 500 కోట్లతో కొన్నావు, ఎక్కడి నుండి వచ్చిందా డబ్బు? నువ్వు లండన్ లో కూడా పెట్టుబడి పెట్టావు 10,000 కోట్లు, మరి అది ఎక్కడి నుండి వచ్చింది? ఉన్నాయా మీ దగ్గర ఆధారాలు? కేవలం జస్ట్ మాటల వరకే చెప్తున్నారా? లండన్ లో ఇల్లు, ఇక్కడ దుబాయ్ ఫ్లాట్, అది ఎవరో చెప్పింది కాదు. ఆమెకు దగ్గర మనిషి, వాళ్ళ సామాజిక వర్గం వ్యక్తి, వాళ్ళ కులం వ్యక్తే నాకు చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ. నీకు ప్లాట్లది ప్రూఫ్ ఇస్తా, ప్లాట్లది తెప్పిస్తా నీకు ప్లాట్లది. అది ఇక్కడ జూబ్లీహిల్స్ లాంటి, అక్కడ రాజులు ఉంటారు, అక్కడ మొత్తం బడాబాబులు ఉంటారు, అలాంటి ఏరియాలో 180 కోట్ల ఒక్కొక్క ప్లాట్ ఉన్నది. అట్లా 3 ప్లాట్లు ఉన్నది. సో ఆమెకు బిజినెస్ ద్వారా రావచ్చు కదా డబ్బులు. ఏం బిజినెస్ అయ్యా? 2014 కన్నా ముందు 50,000 రెంట్కున్నదంటే మీకు అర్థం కావడం లేదా? 50,000 రెంట్కున్నది, అర్థమైంది? ఇక్కడ 50,000 రెంట్ బిజినెస్ లేవు. 2014 కన్నా ముందు నేను ఉద్యమం చేసి నేను ఉన్నా కదా ప్రజెంట్ గా. వాళ్ళకి ఏం బిజినెస్ ఉంటాయో నాకు తెలియదా? వాళ్ళు ఏముండగాని తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించి టూరిజం వాళ్ళకు, వ్యాపారులకు, గోల్డ్ వ్యాపారులకు, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ వాళ్ళకు, కాలేజీల వాళ్ళకు, ప్రైవేట్ కాలేజీల వాళ్ళకు వాళ్ళందరినీ బెదిరించుకుంటా వాళ్ళ దగ్గర 50,000, వీళ్ళ దగ్గర 1,00,000, వాళ్ళ దగ్గర 10 లక్షలు, వీళ్ళ దగ్గర 5 లక్షలు అంతా ఈ ఇంటి నలుగురు అదే పని చేసిరు కదా. రామోజీరావు లాంటి వాళ్ళనేమో కేసీఆర్ బెదిరియడము, కేటీఆర్ ఏమో ఇంకో సెకండ్ వ్యాపారులను బెదిరియడము, ఇంకా సెకండ్ వ్యాపారంలో హరీష్ రావు, వీళ్ళంతా పంచుకుంటారు కదా. తెలంగాణలో మొత్తం ఆంధ్ర బడాబాబులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ టూరిజం ఉన్నది, ఎక్కడెక్కడ
టూరిస్ట్ అంటే ఎక్కడెక్కడ టూరిస్ట్ బస్సులు ఉన్నాయి కదా, అవును. ఎవరికి ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎవరికి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎవరికి గోల్డ్ అంటే బంగారు షాపులు ఉన్నాయి, వీళ్ళందరినీ లిస్ట్ తీసుకొని అందరు వంచుకొని 4 భాగాలు వంచుకొని వాళ్ళకి ఫోన్ చేసుకుంటా తీసుకుంటున్నారు కదా డబ్బులు. మరి ఆ డబ్బులతో బతికిరు వాళ్ళు. అలాంటి వాళ్ళు 2014 తర్వాత ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయని నేను అడుగుతున్నాను. రెండవది, ఇది కవిత గారు మరి ఈ లిక్కర్ స్కామ్లో ఇరికింది కదా. ఈ లిక్కర్ స్కామ్లో 100 కోట్లు పెట్టుబడి పెట్టినావు. పంజాబ్ ఢిల్లీ మొత్తం అంతటా పెట్టి ఢిల్లీ ముఖ్యమంత్రిని నోట్ల మన్ను కొట్టినావు. వాడిని పాపం ఆయనకు తెలియదు లిక్కర్ అంటే ఏంటిదో తెలియదు. అటువంటి ఇన్వాల్వ్మెంట్ చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి పెట్టేట్టు చేసినావు. కవితమ్మగా పెట్టే పుణ్యమే కదా ఇదంతా. కవిత గారు పాపం ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రిని, నేను ఒక ముఖ్యమంత్రి బిడ్డ కేసీఆర్ బిడ్డను అని చెప్పి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి లిక్కర్ దందా చేస్తే ఇన్ని వేల కోట్లు మనం సంపాదించవచ్చని వాడిని ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్మెంట్ అప్పుడు కేజ్రీవాల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఆయన ఈ కవిత మాటలలో నమ్మి కేసీఆర్ కూడా ఫోన్ చేసి చెప్పిండు. వీళ్ళ మాటలు నమ్మి అంటే లిక్కర్ స్కామ్, లిక్కర్లో బాగా వస్తుంది అమౌంట్ అని చెప్పగానే ఆయన దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. ఇన్వాల్వ్మెంట్ కాగానే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కింది. అంటే పంజాబ్లో ఇటు ఢిల్లీలో సర్వనాశనం చేసి పెట్టింది లిక్కర్ స్కామ్లు. ఈమె ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా ఆ లిక్కర్ దాంట్లో పెట్టింది. దాంట్లో ఆ స్కామ్లు ఇరికింది, జైలుకు పోయి వచ్చింది. ఇంకా మేము నీతివంతులం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు కవిత అడుగుజాడలో ఇప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, కేటీఆర్ మా అన్న మంచోడు అంటే నువ్వెంత మంచిదో మీ అన్న కూడా మంచోడే, మేము కాదంటలేము. మరి మీ అన్నకి ఎక్కడి నుండి వచ్చినాయి? దుబాయ్లో 30,000 కోట్లు పెట్టిండు పెద్ద కంపెనీలు. ఎక్కడి నుండి వచ్చింది? 2014 కన్నా ముందు ఆ డబ్బులు లేవు కదా మీ దగ్గర. మీరు 2014 కన్నా ముందు లేవు కదా. మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ డబ్బంతా సంపాదించింది. రెండోది, లండన్లో 25,000 కోట్లు పెట్టిండు పెద్ద కంపెనీలు. తర్వాత ఇజ్రాయెల్లో పెట్టిండు పెద్ద కంపెనీలు 25,000 కోట్లు. ఇటు అమెరికాలో 40,000 కోట్లు పెట్టిండు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది అని అంటున్నా. మీకు అంతకుముందు వ్యాపారం లేవు. 2014 ముందు ఆ వ్యాపారం లేవు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి కేటీఆర్ మంత్రి అయిన తర్వాత మరి ఈ డబ్బు వచ్చింది కదా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయని నేను అడుగుతున్నా. రెండవది, ఈ 30,000 ఎకరాల భూమి, ఇవన్నీ కాక హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి. దానికోసమే ధరణి తీసుకొచ్చి ఆ ధరణిలో కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కవిత బినామీ, మీ బినామీ పేర్ల మీద 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ ఉంది. అదంతా ఎక్కడి నుండి వచ్చిందని నేను అంటున్నా. అదంతా ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్లో కూడా కంపెనీలు పెట్టించిన బినామీ పేరు మీద కేసీఆర్ భార్య పేరు మీద, కేసీఆర్ బామ్మర్ది పేరు మీద. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? మరి 2014 కన్నా ముందు లేవు కదా. అది నేను అడుగుతున్నా. 2014 ఇయర్లో హైదరాబాద్లో కట్టిండు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు కేటీఆర్ 500 కోట్లతో. ఎక్కడి నుండి వచ్చింది అదంతా? ఆయనకు ఫామ్ హౌస్ 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది కేటీఆర్కు. అది ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పండి, వాస్తవాలు చెప్పండి. మీరు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి అంటే డబ్బు సొమ్ముడబై డబ్బు సొమ్ము అనుకుంటున్నావు? ఇలా మేమంతా నీతిపరులం. కేటీఆర్ హరీష్ రావు కవిత పేరు మీద 30,000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద. 2014 కన్నా ముందు ఒక ఎకరం భూమి లేదు హైదరాబాద్లో మీదకు. అటువంటిది 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ మీ కుటుంబానికి వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చిందో ఇది ప్రజలకు చెప్పండి. వాళ్ళు ఎట్లా చెప్పరు? మరి మీ సర్కారే కదా ఉంది. అదే ధరణిని రద్దు చేసింది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే విచారణ జరుగుతుంది. ఎవడు ఎంత దోపిడీ చేసిండ్రో ఈ 2 ఏళ్లలో తేల్చేస్తాము. ఖచ్చితంగా వీళ్ళు చెర్రపల్లి జైలు కాదు, టిఆర్ జైలుకు పోతారు. ఖచ్చితంగా చూసుకో. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులు. ఇదంతా దోపిడీ, ప్రజల సొమ్ము కదా. ప్రభుత్వ ఖజానాను కుల్లగొట్టిరు కదా, ప్రజల సొమ్ము కదా. ఇదంతా కక్కియాలి కదా. ఇదంతా ప్రజల డబ్బు. ఈ ప్రజల డబ్బంతా దోసి మేము నీతిపరులము, నాకు ఏమి తెలియదు అంటే ఏమి రాబోయి? ఇదంతా యాక్షనా? తమాషలు చేస్తున్నారా భూషుడికే? నా కొడుకులారా, మీకన్నా ఎక్కువ కష్టపడ్డోళ్ళం. 1,200 మంది బిడ్డలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు రెడ్లు చనిపోయినరు.
లుచ్చానా కొడుకులారా మీ ఇంట్లోకి ఒక్కడు చచ్చిపోయినారా నేను అడుగుతున్నా? ఏదో లేకుంటే మీ సామాజిక వర్గంలో ఒక్కడు చనిపోయినారా? నా కొడుకులారా తమాషలు చెప్తుండ్రా? ఇయల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు 80 రోజులు 4 నెలలు 5 నెలలు జైల్లో వస్తున్నారు తెలంగాణ కోసం. లాఠీ దెబ్బలు తిన్నాం, తన్నులు తిన్నాం, కేసులు అయినాయి. ఎంత మర్చిపోతామో మా కష్టార్జితం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, మా శ్రమ. తమాషలు చేస్తున్నావా? నేను కీలక పాత్ర వహించాను, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాను. నాకు మొత్తం మీ చరిత్ర, మీ కుటుంబం చరిత్ర అంతా నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు తెలుసు ఉద్యమంలో నేనున్నాను, నాకు తెలుసు. ఇలా మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని. ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి జిల్లా రికార్డు తీసుకోండి. ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఇవాళ మీరు హైదరాబాద్లో కూర్చుండి మొత్తం ఆంధ్ర బడాబాబులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటా హైదరాబాద్లో కూర్చుండి ఆ డబ్బుతోని జనాన్ని తెప్పించి ఇక మేమున్నాం టీఆర్ఎస్ పార్టీని, మీరు తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఈ ఆంధ్ర బడాబాబులను బెదిరించుకొని డబ్బు వసూలు చేసుకొని నీ పార్టీని బలోపేతం చేసుకున్నావు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం అందరి రక్తము, అందరి శ్రమ ఉంది. 1200 మంది బిడ్డలు, అట్టడుగు వర్గాల బిడ్డల బలిదానం చేసుకున్నారు, ఆత్మ బలిదానాలు అయినరు, చనిపోయినరు. ఇయర్లో అది మర్చిపోతున్నామా? సంపాదించుకున్నది ఎవడు? బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా? ఎవరు సంపాదించుకున్నారు? కష్టమంతా మాదైతే దోపిడీ అంతా మీరు చేశారు. మాకెంత బాధ ఉంటుంది. ఇంత కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశ. అందరూ రాజకీయంగా ఎదగడానికి దోహదపడుతుంది, అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది అనే లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం చేసింది తప్ప ఇలాంటి దోపిడీదారుల చేతులకి తెలంగాణ పోతుందని అనుకుంటే ఆనాడే వద్దు అనుకునే వాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే 4 కోట్ల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు బాగుపడతారు అనుకుని ఆ లక్ష్యంతో తెలంగాణ కోసం ఉద్యమం చేయవలసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అటువంటిది మీ 4 పాలైంది కదరా తెలంగాణ, మీ 5 పాలైంది కదరా తెలంగాణ. చాలా కొడుకులారు ఇయ్యాల మేము నీతిపరులం, పోలీసులే మేమేదో అది చేస్తున్నాము. 50 కోట్లు అంటే అంత చీప్ కనపడుతున్నారా నీకు? 5 కోట్లు అంటే అంత చీప్ కనపడుతుందా? ఇష్టం వచ్చినట్టు మీరు డబ్బును ఎంత దుర్వినియోగం జరిగిందో ఒక్కసారి ప్రజలకు చేయించండి. పంజాబ్ ఉన్నట, ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు ₹1 ఇయ్యలే, కానీ పంజాబ్ రైతులట అక్కడ చనిపోతే ఇక్కడ నుండి డబ్బు తీసుకుపోయి ఇచ్చేడు. సో ఎంత అహమయ్యది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి ఆనాడు పంజాబ్లో. అక్కడ ఎవరు ఇక్కడ ఎవరు మన సామాజిక ఇక్కడ ఏది ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్కు ఇక్కడ నుండి 650 కోట్లు పంపించాడు. ఇవ్వండి డబ్బా ఏదంతా. బీహార్కు పంపించాడు, ఇవ్వండి డబ్బా ఏదంతా. కర్ణాటకకు పంపించాడు కేసీఆర్, ఇవ్వండి డబ్బంతా. మహారాష్ట్రకు పంపించాడు, ఒక దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు మహారాష్ట్ర. ఇవ్వండి సొమ్మ ఏదంతా. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? నీ పార్టీని మొత్తం అన్ని రాష్ట్రాల్లో స్థాపించుకొని ఈ దేశానికి ఏదో ఉరగబెడతామని చెప్పి 1000 కోట్లు ఇక్కడి నుండి పంపించి ఇతర రాష్ట్రాలలో ఎందుకు ఆంధ్రప్రదేశ్కి పంపించాడు జగన్ గారికి 200 కోట్లు. ఎక్కడి నుండి వచ్చింది డబ్బంతా? తెలంగాణ ప్రజల డబ్బు, తెలంగాణ ప్రజలు సొమ్మును నువ్వు అందరికీ దారదత్తం చేసి తెలంగాణ ఉద్యమకాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండా చూసి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోకుండా అహంకారం చూపించి ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపి ఉద్యమకాలను అరెస్టులు చేసి జైలుకు పంపించినటువంటి నీ కుటుంబాన్ని ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు క్షమిస్తారా? తమాషాలా ఇవి? నా కొడుకులారా, మీరు చెర్రపల్లి జైలుకి కాదు, మీ మీద చట్టపరమైన చర్య తీసుకొని తిహార్ జైలుకు పోవాల్సిందే. నిజంగానే బీజేపీ గిట్ట బీజేపీ అన్నట్టు ఇలా మాటలు చెప్పడం కాదు, సిబిఐకి పంపించడం, సిబిఐ విచారణ చేసి కాళేశ్వర ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ చేసి వెంటనే వీళ్ళని తిహార్ జైలుకు పంపాలి. వెంటనే. ఇవాళ కేటీఆర్ అంటాడు చెర్రపల్లి జైలుతో కాదు, వీడు తిహార్ జైలుకు పోవాల్సింది. ఇది నేషనల్ ఇంటర్నేషనల్ దోపిడీ. ఇది అంటే వేరే దేశానికి పంపించిన డబ్బు అది. ఖచ్చితంగా అది సిబిఐ విచారణ జరగాలి, ఈడీ విచారణకు వచ్చి
వెంటనే వీడిని టిఆర్ చెరపల జైలుకి కాదు టిఆర్ జైలు పంపాలంటున్నా వెంటనే ఓకే ఖచ్చితంగా అరెస్ట్ చేయడమే. అందులో ప్రజల సొమ్మును దిగమింగిరు వీళ్ళు, ప్రజల సొమ్ముని దోపిడీ చేశారు కాబట్టి కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయవలసిందే అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి గజల కాంతం గారు 2 అంశాలని ప్రధానంగా చెప్పిండు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం ఏ విధమైనటువంటి దోపిడీకి పాల్పడ్డది, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడెక్కడ కంపెనీల్లో వాళ్ళ యొక్క వాటాలు ఉన్నాయి, తెలంగాణ రాకముందుకు వాళ్ళ పరిస్థితి ఏంటిది, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటిది. సో వాటన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నంతో పాటు మరో పక్కన కేటీఆర్ అరెస్టు ఖచ్చితంగా ఉండబోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూనే కేటీఆర్కి చెర్లపల్లి జైలు కాదు ఖచ్చితంగా తీహార్ జైలు ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి తెలంగాణ సంపదని దోపిడీ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు మిగిలిపోయిన తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరుల కుటుంబాలు మాత్రం ఆగమైపోయినాయి అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.